గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్, కారణం ఏమిటో తెలుసుకున్నారా? పిల్లలు తిన్న ఐస్ క్రీమే ఈ ఘోరానికి కారణం. ఐస్ క్రీమా? అవును సార్, ఆ ఐస్ క్రీంలో డ్రగ్స్ కల్తీ చేశారు. వాట్? డ్రగ్స్ ఇన్ ఐస్ క్రీమ్? ఎస్ సార్. బిజినెస్ బాగా జరగడం కోసం ఐస్ క్రీమ్స్లో, ఐస్ క్యాండీస్లో డ్రగ్స్ కల్తీ అని రోజు మనం పేపర్లలో చదువుతున్నాం. అటువంటిదే ఈ కేసు కూడా. కానీ ఈసారి ఆ కల్తీ చాలా ఎక్కువగా జరిగింది. పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడ్డం, గాజు పలక్కి రాయి తగలడం లాంటివి. ఇదే లోన్లీ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ. ఐస్లో డ్రగ్స్ కల్తీ చేసేది ఇక్కడే. వీడే శంకర్ దాదా, ఈ ఫ్యాక్టరీ ఓనర్. వీడికి సిటీలో అండగా గుండాలే కాదు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఈ గ్యాంగ్కి వీడొక్కడే బాస్ అయి ఉండడానికి వీల్లేదు. వీడు వెనక మరో సూత్రధారుడు ఉండాలి. ఈ గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేసే పనిని భరత్ చేస్తాడు. నో, సుభాష్ చేస్తాడు. కాదు, ఈ పని శాంతియుతంగా చెయ్యాలి. నో, ఈ పని క్రాంతి పదంగానే చేయాలి. నువ్వా నేనా అన్నది ఈ స్ట్రైకర్తో తెలుసుకుందాం. ఎరుపు నాది, తెలుపు నాది. కానిస్టేబుల్స్, కస్టమర్స్ అందరినీ బయటికి పంపించండి. శంకర్ దాదా, ఈ పువ్వు చూస్తుంటే డ్రగ్స్ మిక్స్ అయిన నీ ఫ్యాక్టరీ ఐస్ క్రీమ్ తిని చనిపోయిన పిల్లలు గుర్తుకొస్తారనుకుంటా. కాకి బట్టలు వేసుకుంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చు అనుకున్నావా? మర్యాదగా లొంగిపోకపోతే ఈ పువ్వు నీ సమాధి మీద పెట్టాల్సి వస్తుంది. ఇదిగో అరెస్ట్ వారెంట్. ఇలాంటి చెత్త గ్యాంగ్ను చూపించి చట్టాన్ని భయపెట్టలేవు. చూడు, నేను శాంతి ప్రియుణ్ణి. హింస నాకు నచ్చదు. ఎలాంటి గొడవ చేయకుండా శాంతంగా లొంగిపో. నేను నీకు లొంగాలంటే నీ చేతిలో ఉన్న వారెంట్ చాలదు, నీ ఒంట్లో కరెంట్ ఉండాలి.
రేయ్ చూడు, దెబ్బలు తిన్న వాళ్ళని చూసి నవ్వకూడదు, దయ చూపించాలి. స్టాప్. వెళ్ళి రక్తం తుడు, వెళ్ళు. ఏయ్, పిల్లలకు విషం పెట్టే వాళ్ళ గురించి ఏడవకూడదు. వదిలేయ్, కారని రక్తం. నీలా శాంతి శాంతి అని లెక్చర్లు కొడుతుంటే ఈ దేశం ఏదో ఒక రోజు కన్నీళ్ళలో మునిగిపోతుంది. చూడు, రక్తాన్ని చిందించే బదులు కన్నీళ్ళే ఎంతో బెటర్ కదూ. చనిపోయిన రోజు ఎవరు హ్యాట్ పెట్టుకోరు సుభాష్. ఈ రోజు జరిగిన ఈ ఘోరం ఎవ్వరూ ఊహించనిది, భరించరానిది. ఈ పసిపాపల చావు చట్టానికి సిగ్గుచేటు, న్యాయానికి అగ్ని పరీక్ష, పోలీస్ డిపార్ట్మెంట్కు ఓ సవాల్ లాంటిది. దేశం సిగ్గుతో తలదించుకోవలసిన ఘోరం ఇది. ఈ డ్రగ్స్ ముఠాకు అండగా దేశంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని నా అనుమానం. ప్రభుత్వం సహకరిస్తే సాక్ష్యాధారాలతో వాళ్ళను అరెస్టు చేయడానికి మేము సిద్ధం. ఇంతకాలం పసిపిల్లల ప్రాణాలు తీసిన ఈ డ్రగ్స్ రేపు యువతీ యువకుల ప్రాణాలు కూడా తీయొచ్చు, జాతి మొత్తాన్ని సర్వనాశనం చేయొచ్చు. మేము హిట్లర్లం కావండి, ప్రజా శ్రేయస్సు కోరే ప్రజా ప్రతినిధులం. వికసించే పువ్వులు లాంటి పసిపిల్లల ప్రాణాలు తీసిన ఆ దుర్మార్గులను అరెస్ట్ చేస్తామంటే పవర్లో ఉన్న ఏ పార్టీ వద్దంటుంది, ఏ ప్రతిపక్షం అడ్డుపడుతుంది. ఏమంటారు సీఎం గారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ దుర్మార్గులు ఎవరైనా సరే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి. గో హెడ్. ముఖ్యమంత్రి 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 ఇన్స్పెక్టర్, ఏమిటిదంతా? సారీ సార్, యు ఆర్ అండర్ అరెస్ట్. హోమ్ మినిస్టర్ గారిని ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తున్నావు? ఈ ఫైల్ ఆధారంతో. ఇప్పుడు మీరే చెప్పండి సార్, ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయమంటారా లేక వదిలేయమంటారా?